హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీతో గురు పౌర్ణమి పండుగ ఎలా జరుపుకున్నానో పంచుకోబోతున్నాను. ఈ పండుగను ప్రత్యేకంగా గురువులను గౌరవించడం కోసం జరుపుకుంటాం మనం. ఆ రోజు మార్నింగ్ 5:30కి నిద్ర లేచాను. ఇల్లంతా క్లీన్ చేసుకుని బయట కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నాను. ఇంకా పూజా ఏర్పాట్ల కోసం ఆ రోజు ప్రసాదం కోసం పొంగల్ని తయారు చేస్తున్నాను. పొంగలి బ్రౌన్ రైస్తో చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా ఒకవైపు పొంగల్ చేస్తూనే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేశాను. వెండి విగ్రహాలు, వాటి కోసం కోల్గేట్ టూత్ పౌడర్ని యూజ్ చేశాను. విగ్రహాలన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజా రూమ్ కూడా క్లీన్ చేసేసాను. అన్ని విగ్రహాలకి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి బయట ఇలా వర్షం పడుతూ ఉంది. ఇంకా మేము ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాము. నేను ఇంతకుముందు సాయిబాబా దివ్య పూజ 11 వీక్స్ చేసుకున్నాను. నాకు అప్పుడు సాయిబాబా దివ్య పూజ బుక్స్ పంచడానికి దొరకలేదు. నేను ఇంకా రీసెంట్గా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. అవి నిన్నే వచ్చాయి. ఇంకా ఎలాగో గురు పౌర్ణమికి బాబాకి పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు అవి బాబా పూజలో ఉంచి గుడిలో పంచుతామని అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళడానికి పులిహోరని ప్రసాదంగా తయారు చేస్తున్నాను. చింతపండుతో తయారు చేస్తున్నాను పులిహోర ఈరోజు. ఇంకా రైస్ 5 కప్స్ తీసుకున్నాను. బాబా దయ వల్ల మేము చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాము. మీ అందరూ గురు పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంకా ఈ మధ్య నేను మీషోలో ఉర్లీ బౌల్ ఒకటి తీసుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళు రెడీ అవుతుంటే ఆ టైంలో నేను ఇంకా బౌల్ని రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఇంకా పులిహోర అంతా క్యాన్లోకి సర్దుతున్నాం నేను మా బాబు కలిసి. తను కూడా రెడీ అయి వచ్చాడు. మనకి విద్య, జీవన మార్గం మరియు మానవత్వం నేర్పిన గురువులను స్మరించుకునే రోజు ఇది. మేము ఆ రోజు బాబాకి పూజ చేసుకుంటాం. ఇంకా అందరూ రెడీ అయి వచ్చారు. ఇంకా ఆ రోజు పౌర్ణమి కదా, లలితా సహస్రనామం వింటూ ఆ ఉర్లీ బౌల్ని డెకరేట్ చేశాను. ఇంకా అందరం కలిసి గుడికి బయలుదేరాము. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఇంకా బయటంతా ఊరేగింపు కోసం రెడీ అవుతూ ఉంది. ఇంకా బాబా గారికి పల్లకి సేవ ఉంటుంది, ఊరంతా ఊరేగిస్తారు. మేము ఇంకా కరెక్ట్గా హారతి టైంకి బాబా గుడిలోకి వెళ్ళాము. ఇంకా భలే హ్యాపీగా అనిపించింది కరెక్ట్గా హారతి టైంకి బాబా గారి దర్శనం కోసం రావటం. ఇంకా అందరూ పల్లకి సేవ కోసం రెడీ అవుతుంటే అర్జున్ నేను కూడా మోస్తాను అని చెప్పాను. ఇంకా తను కూడా తలకి కంకణం కట్టించుకున్నాడు పల్లకి మోస్తాను అని చెప్పి. నాకైతే కొద్దిగా టెన్షన్ అనిపించింది. బయటేమో వర్షం పడుతుంది, కాళ్ళు జారుతూ ఉన్నాయి, ఎలా వెళ్తాడా ఏంటో అని. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇంకా అందరూ పల్లకి సేవకు వెళ్ళిన తర్వాత మేము పూజ చేయించుకుందాం, ప్రసాదం పంచి పెట్టాలి కదా, దానికోసం నైవేద్యం పెట్టి అర్చన చేయించుకున్నాము. ఇంతలో అర్జున్ మళ్ళీ వచ్చాడు. ఇంకా తనని దర్శనం కోసం తీసుకువెళ్తుంటే మా హస్బెండ్ అందరికీ ప్రసాదం పంచేశారు. దివ్య పూజ బుక్స్ 11 తెప్పించాను, 11 కూడా పంచేశాము. ఇలా మా గురు పౌర్ణమి పండుగ జరుపుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.